రాష్ట్ర హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఖండించారు. అమర్నాథ్ మాట్లాడే తీరు సంస్కారయుతంగా లేదన్నారు. దళిత మహిళను ఇలా మాటలతో అవమానించడం విజ్ఞత కాదన్నారు. ఒక మాజీ మంత్రిగా పనిచేసి రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి బాధ్యతాయుతంతో ప్రవర్తించకుండా మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. అమర్నాథ్ వ్యాఖ్యలు మహిళల్ని రాజకీయాల్లోకి రాకుండా భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని, తక్షణమే చేసిన తప్పును ఒప్పుకొని అమర్నాథ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎంపీ సీఎం రమేష్ డిమాండ్ చేశారు. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎవరో మాట్లాడుతున్నారంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక బాధ్యతాయుత మంత్రిగా చేసి రాజకీయాల్లో కంటిన్యూ కావాలనుకునే వాళ్ళు మాట్లాడే మాటలు కాదు. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ పడాల్సిన అవసరం లేదు. మహిళలను గౌరవించుకునే సమయం ఇది. ఒక పక్క 33% ఉమెన్ రిజర్వేషన్ చేయాలని మన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి చేస్తుంటే ఉండే మహిళల్ని రాజకీయాల్లో లేకుండా చేయాలని, భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ మాదిరి చేయడం. మరి పర్సనల్గా నువ్వు ఏమైనా కామెంట్ చేయొచ్చు, నీపైన ఏదైనా నీకు ఉంటే పొలిటికల్గా కన్స్ట్రక్టివ్ కామెంట్ చేయి, అంతేగాని ఇట్లా ఒక మహిళల్ని కించపరిచే విధంగా చేయడం బాగలేదు. ఇట్లా మాట్లాడే కదా పోయిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అతను ఏ విధంగా చేశాడు, ఏ విధంగా అతని మీద ఆరోపణలు ఉన్నాయి, అవన్నీ చేసే కదా ప్రజలు తీర్మానించారు అతని ఓటు ద్వారా. ఇంకా కూడా అతను తెలుసుకోకుండా ఈరోజు ఒక ఎస్సీ మహిళ ఎవరైనా కానీ మహిళలు అందంగా ఉండాలని, నా ఫేస్ బాగుండాలని కోరుకోవడంలో తప్పు ఉందండి. అందులో ఒక హోమ్ మినిస్టరు ఎస్సీ మహిళ, ఆమెను పట్టుకొని నువ్వు అంత సర్కాస్టిక్గా మాట్లాడితే ప్రజలు సహించరు. ఒక్కసారి నీ ఆత్మ క్వశ్చన్ చేసుకో. నువ్వు ఇంటికి వెళ్ళి